కీర్తన పుస్తకం నుండి 133వ పాట సర్వచిత్తము నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే సారే పైనున్న మట్టినయ్యా సరైన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నిరితుండను సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుండి నీ సన్నిధి ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుండి నీ సన్నిధి పరిపూర్ణి దివసమున పరిశుద్ధమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపము ననుపట్టుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షకా నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షకా నీచమోగాయముల చేతను నిత్యము కృంగి అలసియున్నా నిజమైన సర్వశక్తుండవే నీ చేత బట్టి నన్ను రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా అధికంబు కానన్ని ఆత్మతో ఆవరింపుము నా రక్షకా అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ పరలోకమందున వినామన స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ సేవకులమైన మేము మీ యొక్క పరిశుద్ధ మందిరంలో చేరి ఈ నెలసరిలో అయినా ప్రభావ మేమందరం ఒక దగ్గర కూడుకొని నిన్ను ఆరాధించటకు స్తుతించటకు గణపరచటకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రం అయినా ఈ సమయం విత్తబడుతున్న వాక్యము
మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 125 సంవత్సరాల నుండి తన యొక్క పనిని ఈ ప్రాంతంలో నమ్మకమైనటువంటి సేవకులను ఏర్పాటు చేసుకొని కొనసాగిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. 125 సంవత్సరాల నుండి ఈ సంఘం ఇక్కడ సువార్త సేవ జరిగింపబడి అనేక ప్రాంతములకు సువార్త వ్యాప్తి చెందినది. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనము 125 సంవత్సరాల వార్షికోత్సవం కూడా దేవుని చిత్తమైతే ఈ సంవత్సరము మరి సంఘ పెద్దల ఆలోచనను బట్టి వారు మరి ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి దేవుని చిత్తమైతే దాంట్లో కూడా మనం పాల్గొనటకు, అదే రీతిగా మనము 100 సంవత్సరాల ఆ యొక్క ఉత్సవాల్లో మనం పాల్గొందినాం. దేవుని చిత్తమైతే 125 సంవత్సరాల ఉత్సవాల్లో కూడా మనం పాల్గొందే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టి మరి ఈ మందిరం అనగా మనం కూర్చున్నటువంటి ఈ స్థలంలో కట్టబడినటువంటి 100 ఫీట్లు పొడుగు 30 ఫీట్ల వెడలు కలిగినటువంటి ఈ మందిరంను 1920వ సంవత్సరంలో వారు కట్టడం జరిగింది. రెవరెండ్ ఏజే రూపర్ట్ గారు వారు ఈ యొక్క నిర్మాణమును వారు చేశారు. మరి వచ్చే బుధవారం రోజు వారు డెడికేషన్ చేసినటువంటి దినం. ఇప్పుడు అంటే రాబోయే బుధవారము ఆ దినాల్లో సైకిల్స్ లేవు. ఆ దినాల్లో ఏమి అంటే దొరకే ఒక వీల్, సింగిల్ వీల్ సైకిల్ ఉండేది, సింగిల్ వీల్. అదే రీతిగా కొత్తగా వాళ్ళందరికీ కార్స్ వచ్చాయి. 5 కార్లు ఈ ప్రాంతంలో కనబడ్డాయి. అందరూ ఆశ్చర్యపోయారు. సూర్యాపేట నేను తరలి వచ్చింది. సూర్యాపేట అంటే ఇప్పుడున్న సూర్యాపేట కాదు, పాత సూర్యాపేట. మరి అందరూ కూడా మనం అనుకుంటున్నాం ఇట్లా, కానీ ఇది 111 ఎకరాలు వాళ్ళు కొనుక్కొని ఈ ప్రాంతంలో స్వార్థ సేవను వారు జరిగించారు. మరి అంతకంటే ముందుగా నల్గొండలో ఫ్రీజన్ గారు వారు వచ్చి అక్కడ నల్గొండలో స్టేషన్ స్థాపించి సూర్యాపేటలో కూడా సువార్తను ప్రకటించారు. వారు పాలకీడు కూడా వారు సువార్తను ప్రకటించారు. అన్ని ప్రాంతాలకు వెళ్ళి వారి యొక్క పని ఏంటంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మోక్షం కలుగుతుందని వారు ప్రకటించుకుంటూ పోయేటువంటి వారు. అరీతిగా విస్తారమైనటువంటి సేవ చేసిన తర్వాత మరి 10 సంవత్సరాల తర్వాత రెవరెండ్ ఏజే రూపర్ట్ గారిని ఇక్కడికి రావాలని వారు ఆహ్వానించినప్పుడు ఆయన భార్య ఆ ఓడలో చాలా భయంకరమైనటువంటి కష్టతరమైనటువంటి ప్రయాణం చేసి వారు నల్గొండకు వచ్చారు. 1999వ సంవత్సరంలో నల్గొండకు వచ్చి 3 నెలలు అనారోగ్యంతో పడిపోయాడు. ఆ తర్వాత తెలుగు నేర్చుకున్నాడు. దోస్తనమ్మ కొద్దిగా మంచిగా నేర్చుకుంటుంది, కానీ రూపటి వరకు సరిగా రావట్లేదంటే తెలుగు చాలా కష్టం అనిపిస్తుంది. అయినా కూడా ఖచ్చితంగా నేర్చుకొని వారు ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడనే సూర్యాపేటలో ఒక బంగ్లాలో వారు కిరాయికి ఉన్నారు. కానీ ఆ ఎండ వేడిని తట్టుకోలేక చాలా బాధపడి వెళ్ళిపోదామనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది. కానీ అలాంటి పరిస్థితుల్లో నేను కనుక వెళ్ళిపోతే ఇంకా ఎవరు ఈ ప్రాంతం రాదు, ఈ వెళ్ళి అని ఆయన ఎండను కూడా లెక్క చేయకుండా ఉన్నారు. ఇంకొక ఏంటంటే వారు భూమి కొనుక్కున్నారు, కానీ బిల్డింగ్స్ కట్టడానికి నిజాం వారు వాళ్ళకు ఏమాత్రం కూడా పర్మిషన్ ఇస్తలేదు. అలాంటి సమయంలో మరి కష్టపడి ఇక ఎట్లయినా సరే అని ఏదో ఒక మార్గం ద్వారా మళ్ళీ పర్మిషన్ వచ్చిన తర్వాత మరి ఇటుకలు కూడా తయారీగానే చేశారు.
అక్కడ ఒక రాయి ఉంటుంది చూడండి, అక్కడ కళ్ళు తిప్పే రాయి ఉంటుంది. ఆ ఇటుకలు తయారు చేసి సున్నాన్ని తిప్పి ఫస్ట్ 1904 సంవత్సరంలో అక్కడ పంటలు కట్టారు. పంటలు కట్టి వారు నివాసం ఉండటానికి మళ్ళా వారు కట్టుకున్న తర్వాత వారి ఇక్కడి నుంచి వెళ్ళి అన్ని ప్రాంతాలలో సువార్తను చెప్పేటువంటి వారు, అన్ని ప్రాంతాల్లో సువార్త చెప్పేవారు. 12 సంఘాలను వారు ఏర్పాటు చేశారు. 12 సంఘాలు అంటే ఆ సంఘాలు ఆర్గనైజ్డ్ చర్చెస్ అనమాట. అంటే వాళ్ళే పాస్టర్ను పోషించుకునేటువంటి ఆ రీతిగా మన చిన్న సంఘాలు, చిన్న చిన్న అన్ని కూడా ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ రీతిగా వాళ్ళు పాస్టర్స్ నియమించారు. పాస్టర్స్ నియమించి వారు చక్కగా సువార్త సేవలు వారు జరిగించారు. అదే రీతిగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పూర్వీకులు వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వారు మరి ఉన్నారు. ఇంతకు మరి కుమారుడు సార్ వాళ్ళ కుమారుడు వచ్చాడని వాళ్ళ తాత కూడా త్వరలతో పనిచేశారు. అదే రీతిగా ఇక్కడ యేసుమరమ్మ గారు ఉన్నారు. వాళ్ళ మామగారు మామ తండ్రి మామ తండ్రి మామయ్య తండ్రి గోరెంట దానియేలు గారు. ఆయన కూడా చాలా నమ్మకమైనటువంటి పని. ఆయన మిషనరీస్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ లో రాశారు. అయ్యో గోరెంట దానియేలు చాలా మంచివాడు, మంచి పాస్టర్, ఆయన మనం పోగొట్టుకున్నాం, ఆయన మనం కోల్పోయినామని మిషనరీస్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ లో రాశారు. అంటే వాళ్ళకు మన యొక్క సేవకులకు ఎలాంటి అంటే మంచి సౌకర్యాలు ఏం లేవు. చిన్న జీతాలు నెలసరి వచ్చేది, నెల మన దగ్గరనే వాళ్ళు వచ్చేది, వాళ్ళు కొద్దిగా జీతాలు ఇచ్చేది, అవి తీసుకొని వాళ్ళు వెళ్ళేవారు. అయితే అప్పటి నుంచి కూడా దేవుడు తన సేవను కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి మిషనరీస్ చేసినటువంటి పరిచయం ఏంటంటే 1904లో ఇక్కడ పనులు కట్టారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మనకు ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ ఏంటంటే హాస్పిటల్. అది హాస్పిటల్ అక్కడ 1910వ సంవత్సరంలో ఆ హాస్పిటల్ నిర్మింపబడ్డది. తర్వాత స్కూల్ కూడా, తర్వాత హాస్టల్స్ కూడా, ఆడపిల్లలు గోపిల్లలకు హాస్టల్ చేసి అనేక ప్రాంతాలలో ప్రతి ప్రాంతంలో వాళ్ళు టీచర్లను నియమించేటువంటి వారు. అదేవిధంగా అక్కడ ఎవరైతే హుషారుగా ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఆ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ చదువు చెప్పేటువంటి వారు. ఇక్కడ చదువు చెప్పి అది నాకు చాలా కష్టపడేటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ జొన్నగడ్డతో పెట్టి తర్వాత అంటే చాలా మిషనరీస్ కూడా చాలా కష్టం వచ్చేది, చాలా అనురోగాలు వచ్చేవి. ఇవన్నీ తట్టుకొని పిల్లలు చదువుకున్న తర్వాత ఆ మిషనరీస్ యొక్క ఆ యొక్క ప్రయాసను బట్టి ఆ పిల్లలు చాలా చాలా గొప్పవారయ్యారు. అంటే నల్గొండ, సూర్యాపేట, తర్వాత సికింద్రాబాద్, తర్వాత జనగాం, హన్మకొండ, ఈ 5 ఫీల్డ్ నుంచి ఇక్కడికంటే వీళ్ళందరూ ఇక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్ పోయి అక్కడ చదువుకునేవారు. మన ప్రజలు అందరూ చదువుకొని ఫస్ట్ రైల్వేస్ లో మన వాళ్ళే ఉన్నారు. అంటే పేద ప్రజలు, అనగారినటువంటి ప్రజలు, దూరం వెలివేయబడినటువంటి వారు అయినప్పటికీ చదువుకోవడం ద్వారా, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం ద్వారా వారందరూ ఏమైందంటే ఫస్ట్ టీచర్స్ మన వాళ్ళే, తర్వాత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మన వాళ్ళే, ఎక్కువగా రైల్వేస్ లో పనిచేసినటువంటి వారు మన వాళ్ళే. తర్వాత వరంగల్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఆ ఫ్యాక్టరీస్ లో పనిచేసినటువంటి వారు మన వాళ్ళు. ఎందుకంటే లెక్కలు తెలిసిన వారు, ఇంగ్లీష్ తెలిసిన వారు, రాయగలిగినటువంటి వారు మన వాళ్ళే కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రీతిగా అభివృద్ధి కావడానికి, విస్తరించడానికి దేవుడు మనందరికీ సహాయం చేశారు. మన పూర్వీకులందరూ కూడా ఈ 12 సంఘాల్లో ఉన్నటువంటి వారు అంటే నేను వరుసగా చెప్తలేను, నిర్శించల్ల కానీ, తర్వాత సోమవారం కానీ, కొనుగోలు కానీ, ఈ రీతిగా అన్ని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చి చదువుకొని విద్యావంతులై ప్రభువుని గురించి తెలుసుకొని వారు ప్రయోజకులయ్యారు. చాలా మంది టీచర్స్ అయ్యారు. ఎక్కువగా టీచర్స్ ఆయా ఉద్యోగాల్లో స్థిరపడి మరి మంచిగా ఆర్థికంగా కూడా అభివృద్ధి పొందడానికి, తర్వాత మంత్రులు అని పిలువబడటానికి, అరే ఎవరే అనుకుంటా ఏమన్నారు ఇప్పుడు మంత్రులు సారు. ఇప్పుడు ఎవరైనా రెడ్డి సైడ్ ఎవరైనా ఇప్పుడు మాస్టర్ గారు ఏమని పిలుస్తారు? సోమవారం అందరు ఏమని పిలుస్తారు?
సారా సారే అంటారు. ఎవరైనా ఇప్పుడు రెడ్డిస్ అయిన ఎవరైనా ఏమంటారు? సార్ అంటారు. వేరే వాళ్ళందరూ కూడా మనం ఏమంటారంటే సార్ అనడానికి కారణం ఏంటంటే చదువుకోబట్టి, సేవ చేయబట్టి, పాస్టర్లుగా కాబట్టి ఒకప్పుడు లెక్క లేకుండా ఉన్నటువంటి వారు తర్వాత ఏం చేయబడ్డారంటే వాళ్ళందరూ కూడా మంచిగా పిలువబడటానికి, హోదా, ఆధిక్యతను పొందుకోవడానికి దేవుడు రూపొందించారు. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క సువార్త మనకు అందడమే, యేసు ప్రభు యొక్క సువార్తను అందడమే. అదే రీతిగా ఇక్కడ మన చింతిర్యాల కంబవరం యాకోబు పాస్ గారు అక్కడ చేశారు. అక్కడ నుంచి అంత దూరం నుంచి కూడా గుర్రం మీద వచ్చేటువంటి వారు. ఈ రీతిగా చాలా మంది ప్రయాసపడ్డారు. ఆ ప్రయాస ఇప్పటికి కూడా దేవుడు ఆ ప్రయాస పడటం ద్వారా ఇప్పటికీ మనం కొనసాగడానికి దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు దేవాది దేవుడికే వందనాలు. ఆయన మునుపటి ద్వారా మరియు క్యాథరిన్ గారు వాళ్ళ వైఫ్ క్యాథరిన్ ఇక్కడ ఆమె చేసిన సేవ చాలా గొప్పది. ఈ హాస్పిటల్ పెట్టినప్పుడు సోలిపేట దొరసాని వచ్చింది. సోలిపేట దొరసాని పల్లకీలో పట్టుకొని వస్తే ఆమె తీసుకొని వస్తే 30 రోజులు దాకా హాస్పిటల్లో ఉండి అసలు ఆయన దూరం వచ్చారన్నట్టు. కానీ ఆమె బ్రతిమలాడి ఇక్కడే ఉంచి ఆమె స్వస్థత పొందుతుంది, రక్షణ పొందుతుంది. నారాయణపేట అక్కడ కూడా రాణి అనే పెద్ద ఆమె కూడా వచ్చి తర్వాత సూర్యాపేట తహసీల్దార్ భార్య ముస్లిం ఆమె కూడా వచ్చి ఈ హాస్పిటల్లో ఉండి బాగుపడి ఆమె వెళ్ళింది. ఆ ముస్లిం తహసీల్దారు ఈ బిల్డింగ్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డగించిందండి, వాటిని చేయకుండా అడ్డగించింది. కానీ ఎప్పుడైతే వాళ్ళకి అనారోగ్యం వచ్చిందో వాళ్ళకు మనం పరిచయం చేయడానికి దేవుడు వాడుతున్నాడు. అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా, నీవు బిల్డింగ్లు కట్టకుండా నువ్వు ఆటంకపరిచినావు, కానీ వీళ్ళు చూడు వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో, వాళ్ళ శత్రువులకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సహాయపడుతున్నారని ఆమె ఆ ముస్లిం ఆమె భర్తతో ఉన్నప్పుడు ఆయన కన్నీరు కాల్చి ఆ తర్వాత దొర యొక్క ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అంటే క్రైస్తవ ప్రేమను వాళ్ళు చూపించారు. మనల్ని అసహించుకునే వారైనా, మనం ద్వేషించే వారైనా వీళ్ళ యొక్క ప్రేమను బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి రాగలిగారు. అట్లా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ 37 సంవత్సరాలు ఇక్కడ పరిచయం చేశారు. 37 సంవత్సరాలు పరిచయం చేశారు. ఇక్కడ పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొడుకు పుట్టిండు, తర్వాత బిడ్డ పుట్టింది. అయితే దేవుడి బిడ్డలాగా మరి ఏమైందంటే కొడుకు యుద్ధం జరిగే టైంలో కొడుకు చచ్చిపోయాడు. అందుకే ఆమె చాలా ఎంత పరిచయం చేసింది, పరిచయం చేసి మానసికంగా కుంగిపోయింది. అక్కడ ఊటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత విబట్ ద్వారా నాకంటే ముందుగా ఆమె చచ్చిపోయింది. తర్వాత ఆమె తర్వాత ఆయన కూడా అక్కడే చచ్చిపోయాడు. ఊటీలో వాళ్ళ యొక్క సమాధులు ఉంటాయి. నేను వెళ్ళిపోయి వెతికాను కానీ మాకు దొరకలేదు. ఎంత వెతికాను, మున్సిపాలిటీలో దాన్ని అప్లై చేయాలంట, ఆ సమాధులు తీసేశారు, ఎట్లనో తెలియదు. కానీ నేను ఎంతో వెతికాను. అయితే ఆ తర్వాత చాలా మంది సేవకులు ఇక్కడ పనిచేశారు. ఎవరు వీన్స్ గారు చేశారు, రౌలాండ్ ద్వారా చేశారు, స్లేటర్ ద్వారా చేశారు, బెన్నర్ ద్వారా చేశారు. వారొక్కరే కాదు, వీళ్ళందరూ చేసుకుంటూ చాలా 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 గొప్ప సేవ చేశారు. అందరికీ నీళ్లు కావాలి కాబట్టి ఎన్నో బావులను పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి మన బాప్టిస్టుల దగ్గర ఉన్న బావి అనేక మంది చింతల చెరువు నుంచి వచ్చేవాళ్ళు, బాటసారులు అందరూ వచ్చి ఆ బావి నీళ్లు తాగేటువంటి వారంట. ఇప్పుడంటే మనకు బోరింగ్ ఫీల్డ్ ఉన్నది, బోర్ కొట్టి మనం అక్కడి నుంచి నీళ్ళు తీసుకున్నాం. ఆ దినాల్లో నీటి ఎద్దడి ఎంతగా ఉన్నదంటే అంత ఉన్నది. తర్వాత అక్కడ హైవే దగ్గర ఒక బావి ఉండే, ఆ బావి తీసేటప్పుడు వరాలు పెడతారు కదా, పెడితే ముందుగానే వెళ్ళి ఒక ఆయన చేయిపోయింది, గడ్డపాలు పైకి లేసి కింద పడే అంటే ఎవరికి ఏం కాకుండా ప్రాణాపాయం కలగదు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. అదే రీతిగా ఒకసారి దిశించల పాస్టర్ గారు వచ్చారు. దిశించల పాస్టర్ గారు నెలసరికి వచ్చారు. ఈ రీతిగా కరెంట్ లేదు, వాళ్ళు ఈ రీతిగా కరెంట్ లేదు కదా. నెలసరి కాగానే వాళ్ళు ప్రార్థన చేసుకుని వాళ్ళ పిల్లగాని కూడా తీసుకొచ్చుకున్నారట. ప్రార్థన చేసుకుని పండుకుంటే రాత్రి పాము కలిసింది, ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. రూపాయి, ఆయన పేరు రూపాయి, ఆయన చచ్చిపోయాడు. అయినా కూడా దేవుడి మీద నమ్మకం నుంచి వాళ్ళు సేవను కొనసాగించారు. ఈ రీతిగా సేవ అద్భుతంగా ఇక్కడ జరిగింది. అనేకులు ప్రయోజకులు అయ్యారు. దాంట్లో మనందరం ఉన్నాం. ఆ సేవ ఫలితంగా ఆశీర్వదించబడ్డాం. ఆ తర్వాత మిషనరీస్ కాలం అయిపోయిన తర్వాత
రూబెన్ అయ్య గారు, తర్వాత బెంజమిన్ అయ్య గారు, తర్వాత దయానంద్ అయ్య గారు, తర్వాత తిమోత్ అయ్య గారు, ఆ తర్వాత ప్రభుదాస్ అయ్య గారు. ప్రభుదాస్ అయ్య గారు వచ్చిన తర్వాత ఎంతగానో దేవుడు ఇంకా అంటే అన్ని అభివృద్ధులు అవుతూ వచ్చాయి. మాస్టర్ గారు ఇక్కడ నిలబడిన తర్వాత ఇంకా ఎక్కువగా అభివృద్ధి అయింది. ఎంతో మంది సేవకులను ప్రోత్సహించి సేవకులకు మమ్మల్ని తరబియత్తులకు మమ్మల్ని పంపిన వారు అంటే ప్రభుదాస్ మాస్టర్ గారు. ఈ రీతిగా సేవ విస్తరిస్తూ అభివృద్ధి పొందుతూ ఆ విస్తరించుటకు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. అయితే దేవుని సేవకులారా మనం అందరూ కూడా చేస్తున్నారు, వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. పని చేస్తున్నారు, వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. 37 సంవత్సరాలు మరి ఇక్కడ చేసిందంటే ఆ సమయంలో ఎంత కష్టమైన పరిస్థితి, ఎన్నో అక్కలు చెప్పుకోవడానికే కష్టమయ్యేదండి. అంటే అంత కష్టమయ్యేది. అంత దూరం కాలినడకని దూరం కొన్నిసార్లు ఎట్లబడిలో పోతుంటే మన సేవకు నడుచుకుంటూ పోయేదంట. ఎక్కడైనా బురద కనబడగానే బురద పూసుకొని మన కాళ్ళకు మనం నొప్పులతో పోతున్నాయి, మనకు ఔషధం దొరికిందని బురద పూసుకునే వాళ్ళంట కాళ్ళకు. అంటే అంత కష్ట ప్రయాసంతో వాళ్ళు ప్రయాణం చేసేవారు. ఈ రీతిగా వాళ్ళు సేవ చేయబట్టి మనందరం కూడా ఇంకా కొనసాగుతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇంతగా సేవకులు సేవ చేసినా, ఇంతగా ప్రయాసపడ్డా మరి మనలో ఏమీ లేదు. మనము కష్టపడవాలని, మనం ప్రయాసపడవాలని మరి దాన్ని అభివృద్ధి పరచువాడు దేవుడే. దాన్ని అభివృద్ధి పరచువాడు ఎవరు? దేవుడే. ఎవరిలో గొప్పతనం లేదు. మనకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ బాధ్యతను మనం నిర్వర్తించాలి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను చెప్పినవన్నీ చేసి కూడా అయ్యో ఇంతవరకే మీరు చేశారు కదా అనుకోవాలి, కానీ అంతకంటే ఎక్కువగా మనల్ని మనం అతిశయించకూడదని ప్రభు వారు యేసు ప్రభు వారు స్వయంగా చెప్పాడు. కనుక మనము ఏం చేయాలంటే ప్రతి విషయంలో నమ్మకమైనటువంటి పనిని మనం జరిగించాలి. నమ్మకమైనటువంటి వారికి దీవెనలు ప్రభు వారు ఏం చెప్పారంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొద్దిలో నీవు ఎట్లా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైనటువంటి వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మిషనరీస్ కాలం అయిపోయింది. మన సంఘ గుబ్బెనయ్య గారు చేశారు, ఆయన కాలం ముగింపబడ్డది. బెంజమిన్ గారు చేశారు, ఆయన కాలం ముగింపబడ్డది. తర్వాత ఈ ప్రాంతంలో దయానందయ్య గారు చేశారు, తిమోతయ్య గారు చేశారు, తర్వాత ప్రభుదాసయ్య గారు చేశారు. ఆ రీతిగా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. తన సేవ విస్తరించాలా, కొనసాగాలి. యేసు ప్రభు యొక్క సేవ ఏం చేయబడాలా? విస్తరించాలా, కొనసాగించబడాలా, విస్తరించాలి. దేవునికి స్తోత్రం. మరి ఇంతకుముందు ఎవరు నేను చూడలేదు, కానీ ప్రార్థన చేశారు. అంటే మీటింగ్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మీరే కదండి, ఆ మీటింగ్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సువార్త చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. జీప్ మీదకి ఇంతలా రాయి తీసుకొని ఇస్రేస్తారు, పగలగొడుతారు. అలాంటి సమయంలో మనం చక్కగా ప్రార్థన చేస్తారు. అదేంటంటే వ్యక్తిగత సువార్త ఎంత అద్భుతమైనటువంటి సువార్త. మన ఇంటికి పాలకూర అమ్మటానికి వస్తారు, మన ఇంటికి పాలు తీసుకొని వస్తారు, మన ఇంటికి ఏదో ఒక సందర్భంలో ఏదో చెనక్కాయలు అమ్మటానికి అందరినీ కూడా పిలుస్తాం. వాళ్ళకు ప్రభువుల గురించి చెప్పేటువంటి బాధ్యత మన మీద ఉంది. వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సువార్తను ప్రకటించేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కష్టం ఉంటుంది. ఆ కష్టంలో సైతము మనకు ఉపాయం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుడి లాగా ఈరోజు వాక్యం నుంచి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు గల భాగము నేను చదువుతున్నాను. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలెవడు పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించింది. నేను నాటితిని, అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలిగేసిన వాడు దేవుడే.
కాబట్టి వృద్ధి కలగచే దేవునిలోనే కానీ నాటి వానిలోనైనను నీళ్లు పోయి వాళ్ళలోనైనను ఏ